హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు చేసిన ఉపకారంలో మహిమను మనం పొందుకొని మరి లోకంలో ఆయన సువార్తను సాటించే వారంగా ఉండి మరి దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సును పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనస్సు పొందండి ప్రతి ఒక్కరూ. పరలోక రాజ్యం సమీపించినది, కాలం సమయం కొద్దిగా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా మారు మనసు పొంది ప్రభు వైపు తిరగాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రతి ఒక్కరం కూడా వినండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడై ఉన్నది, మనల్ని నడిపిస్తున్నది. మనకి ఆయన ఎంతగో సమీపంగా ఉన్నాడు. ప్రభువు మార్గము చెదపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి, అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట ఇదే. ఆయనే ఒక శబ్దం, అరణ్యంలో కేకవేయే శబ్దం. ఎలిజబెతు మరి జక్కరిగా పుట్టినటువంటి యోహాను అంటాం. అరణ్యంలో కేకవేయో ఒక శబ్దం అని ఆయనే యోహాను. తండ్రి మహిమ దిగును గాక. పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడై నడిపించును గాక. ఆయన మహాకృప మనకు తోడైను గాక. ఒక శబ్దము, పరిశుద్ధాత్మ, దేవుని మహిమ అందరి మీద ఉన్నది, అందరినీ కూడా నడిపిస్తుంది. చూడండి, మీ మీద దేవుని ఆత్మ ఉన్నది కనుకనే మనం ఇంకా జీవిస్తున్నాం. ఎంతోమంది నశిస్తున్నారు ఈ దినమున. అయినప్పటికీ ఆయన కాపుదల, ఆయన రెక్కల ఆశీర్వాదం, దేవుని మహిమ కృప మనల్ని కాపాడుతుంది. జాగ్రత్త వినండి, ప్రకారం నడుచుకోండి. దేవుని కృప చూస్తారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఇప్పుడే ప్రార్థించండి, మోకాల మీద ఉండండి, దేవుని అడగండి. దేవుని మహాకృపను మీరు చూడగలుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. మాట్లాడండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడు మీ సహాయం కోరుతున్నాడు. సహాయం కోరుతాం. అగ్ని మండించు, అభిషేకం కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు. యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, రాజ్యము సమీపించుదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు. ఈ యోహాను అంటే రోమములను వస్త్రములను మొల్ల చుట్టూ తొలిదట్టియు ధరించుకొనినవాడు, మిడతలను అడవి తేనెను అతనికి ఆహారములైను. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. దేవానికి స్తోత్రం. పరలోక రాజ్యం సమీపించున్నది కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ప్రభు వైపు చూద్దాము. ప్రభు రాజ్యం సమీపించున్నది కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా తలలో ఉంచినట్లయితే. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు అక్కడ సమయం మేమందరం సిద్ధపడి మహిమ పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడు, కరుణించండి. కరుణామయుడ, దయామయుడ, ప్రేమగల దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రతి గృహంలో మీరు తట్టండి, ప్రతి గృహంలో మీరుండండి, ప్రతి హృదయమును తెరవండి ప్రభా. మాట్లాడండి నైనా, మీ కృప దయచేయండి ప్రభా. యెరూషలేం ప్రాంతంలో ఉన్నటి సంఘక్షేమమును కట్టండి ప్రభా. సంఘాన్ని కట్టి సహాయం చేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకున్న కుటుంబం మీరు దర్శించండి. పరిశుద్ధాత్ముడ వారిని దర్శించి సంవత్సర దైకర్యములు ఆశీర్వదించి మహిమ పొందుకోండి నైనా. రైతుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, గొంగళ పురుగులు, పసర పురుగులు తినేసిన సంవత్సరంలో పంట వారికి దయచేసి అయ్యా మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మీరు జ్ఞాపకం చేసి బేదలను కనికరించండి, విధవరాలను కనికరించండి నైనా. అనాథలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను వెలిగించండి. రోగాలతో బాధపడుతున్న అప్పుల సమస్యలు, తాగుమతులు అందరినీ మార్చండి. మనసు తెచ్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షణ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మహిమ